నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా అని ముచ్చటాల నా ముచ్చట. ఇక ముచ్చటేందో తెలుసా? గుర్తుపడుతురా? అర్థమవుతుందా? మరి నిన్న ఓ పిల్లగాడు మన మునుగోడు నుంచే, మరి ఆ పిల్లగానికి మరి ఏమనిపించిందో ఎట్లనో, మరి ఎంత ఆశకు వచ్చిందో కానీ ఏదైనా బాధ వస్తే, ఏదైనా ఆలోచన వస్తే పోయే కాడికి పోవాలి. ఇంటురా, ఈ మునుగోడు అభివృద్ధి కోసం పోతే అసెంబ్లీ దగ్గరికి పోయి రావాలి. లేదంటే ఇంకా పెద్దదైతే ఢిల్లీకి పోగా చూసిన నేను. ఈ ప్లాన్ ఏడిపోయినా తెలుసా? కొండారెడ్డి పెళ్ళికి పోయింది. ఏది యనుమల రేవంత్ రెడ్డి సీఎం ఇంటికి పోయి ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటి ముందర కూర్చొని మొత్తం ధర్నా చేస్తారు చూసిన వాట చేసిండు. ఏం చేసిండు? ధర్నా ఎందుకు చేసిండు అర్థమవుతుందా? నిన్న ఏమైనా చూసిరా? చూడలేదా? అయితే ముచ్చట ఏంటంటే, మన మునుగోడు అభివృద్ధి కోసము మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వవు? మీరు ఇస్తానన్నారు కదా, మీరు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి. మా రాజన్నకు మంత్రి పదవి ఇవ్వాలి 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 అని యనుమల రేవంత్ రెడ్డి ఇంటి ముందర ఆ పిల్లగాడు నిన్న రాష్ట్రం అంతా దాన్ని ఏమంటారా పొట్టు అవుతున్నాయి ఫోన్లు అన్నీ నిన్న. మరి గా పిల్లగాన్ని నేను పట్టుకొనే వచ్చిన. ఏంది పిల్ల, నువ్వు ఏడికి పోతావు, ఎక్కడ పోతావు, గాడికి పోతావు పిల్ల అని ముచ్చట అడిగినా, పట్టుకొచ్చినా. ఇప్పుడు ఆ పిల్లగాడు రా పిల్ల, ఆడలే పడతావు ఇట్లా అది ఎంతసేపు? తాత నమస్తే తాత. ఏంటి నాకు పెడుతుగా నాకు. ఇప్పుడు వాళ్ళు ఎట్టురు అనుకున్నావు తెలుసా? నిన్న అది ఎటువంటి పని పిల్ల నువ్వు చేసిందే. ఇప్పుడు ఎంత ఏది అడగాలనుకున్నా, ఏడు అడగాలనో అడిగి పోవాలి. నేను పుచ్చింత లోతైన పిల్ల ఇప్పటికి 73 దాకా వచ్చినాయి. ఆ అసెంబ్లీ కాడికి పోయి అడగంగా చూసిన. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమంటారు, అది ఢిల్లీకి పోతారు. ఆ జంతర్ అది ఆడజాయంగా చూసిన. అంటే ఇట్లా కూర్చొని నిరసన తెలియజేస్తారు అనమాట. నువ్వు ఏకంగా రేవంత్ రెడ్డికి సీఎం ఇంటికి పోయి కూర్చుంటావు పిల్ల. నీకు అంతలా బాధ ఏం వచ్చింది చెప్పు నాకు. తలవారు తాత, నా పేరు రాజ్ కుమార్ తాత. అవును. నా 100 న్యూస్ ఛానల్ యూట్యూబ్. నేను విలేకరు, పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తా. మాది కుంపేలి గ్రామం, మండలం మునుగోడు, జిల్లా నల్గొండ. అంటే దాదాపుగా నేను ఆ కొండ మీరు అన్నది వాస్తవమే. ఇక్కడ ఇందిరా పార్క్ కాడ వేయాలి, లేకపోతే గాంధీ భవన్ కాడ కూర్చోవాలి, లేకపోతే ఏదైనా ధర్నా చౌక్ లో కూర్చోవాలి, ఎక్కడైనా కూర్చుంటారు. అయితే దానికి ఆ కూర్చునే దానికి పర్మిషన్ ఉంటుంది తాత. అవును. ఒక పర్మిషన్ తీసుకొని, మన పర్మిషన్ తీసుకొని మాత్రమే అక్కడ కూర్చొని ఉంటది. కాకపోతే నేనేం చేసిన అంటే, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి. ఆ కొండారెడ్డిపల్లికి, ఆ కొడంగాలకు ఎక్కువ నిధులు ఇస్తుండు, అక్కడ ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఆ ఫోకస్ ఎవరు చేసినా, ఏ అధికారులు వచ్చినా, ఇవాళ సోలార్ ప్లాంట్ తీసుకున్నట్టుంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏడా కొండారెడ్డిపల్లిలా. ఆయన ఊరు మెయిన్ రోడ్ నుంచి ఇట్లా శ్రీశైలం వెళ్తుంటే మెయిన్ రోడ్ నుంచి రైట్ కొడితే ఆయన 100 ఫీట్ల రోడ్ వేసుకున్నాడు. కొడంగాలకు అదే నిధులు వస్తుండు. నేను అనేది రోజు ఆయన దగ్గరకు పోతుండు. నేను వాళ్ళ ఇంటి ముందర పోయి చేస్తే ఈ రాష్ట్రం అంతటా ఎరుకవుతుంది. ఎందుకు ఎరుకవుతుంది? ఆ దీక్ష దేనికోసం చేసిన అంటే, దీక్ష ఎన్నికైనా తాత ఒక్కనే పోయినా, ఎట్టనైనా సీఎం ఇంటికాడ నన్ను కూర్చొని పోలీసులు వస్తారని. కాకపోతే ఏంటంటే, నేను రాజగోపాల్ రెడ్డి సార్ తోటి 2009 నుంచి నాకు పరిచయం సారు. పరిచయము. నేను మునుగోడుకి నేను వస్తున్నా అన్నప్పుడు ఫస్ట్ వెల్కమ్ సార్ అని చెప్పి మునుగోడులో పరిచయం, రా సార్ మునుగోడుకి అని చెప్పి నేను ఎంకరెడ్డి సార్ నా పెళ్లికి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి సార్ కడుకో వెల్కమ్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిచయము. కాకపోతే నేను ఎందుకంటే అప్పుడప్పుడు పోయి ఫోటో దిగి వస్తుంటే, ఎప్పుడైతే జర విలేకరుగా పనిచేసినో స్టార్ తోటి ఎక్కువ పరిచయం అయితే ఏర్పడ్డది. ఎందుకంటే ఈ ప్రాంతం అంటే మన స్వాతంత్రం వచ్చినాక మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డాక ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉంటుంది తాత. మునుగోడు నియోజకవర్గం ఎప్పుడు ప్రతిపక్షంగా ఉంటుంది. ఒక్కసారి మన మునుగోడుకు మంత్రి పదవి అనేది రాలేదు. అధికార పక్షం ఉన్నప్పుడు పలానా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అట్టనే జరిగింది. అక్కడ వాళ్ళు కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట అక్కడ మాత్రమే చేసుకుర్రు. ఈ నల్గొండ ప్రాంతంలో ఎప్పుడు, ఎందుకంటే ప్రశ్నించడానికి ఒక రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి ఇక్కడ గిట్ట నిధులు రాలేదు. ఇంకొకటి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సర్పంచ్ ఇంటర్వ్యూ చేసిన, ఈ మునుగోడు గోస అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేసిన. మనకు తాగునీరు లేదు, సాగునీరు లేదు. మొట్టమొదటి అసలు నిజంగా చెప్పాలంటే ఫ్లోరైడ్ వచ్చి మరిగూడ నాంపల్లి ప్రాంతంలో ఎంతో మంది అమరులై చనిపోయేటోళ్ళు, బొచ్చిన మందురు వికలాంగులై, పళ్ళు పచ్చగా అయిపోయి చిన్న చిన్న వయసులో మరుగుజలై చచ్చిపోతే అక్కడ వాటరు ఈడ పైలట్స్ తుఫాన్ అని చెప్పి ఇక్కడ పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు నల్లడానికి రానికి కారణం గిట్లా ఇది మన మునుగోడు నియోజకవర్గమే. అట్లాంటిది ఇంకా శివన్నగూడెం ప్రాజెక్టు కాలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ రోడ్లు లేవు. 7 మండలాలు తీసుకుంటే అదే మునుగోడు నియోజకవర్గంలో ఇంటర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, వాటర్ లేవు, నీళ్ళు లేవు. ఇలా రాజగోపాల్ రెడ్డి సార్ అనే ఒక వ్యక్తి నిరంతరం ఎవ్వరికి ఆపద వచ్చినా దావుకాన పోతే ఒక ఫోన్ చేస్తే చాలు, అక్కడ మొత్తం 1 రూపాయి 2 రూపాయలు కాదు,
వేలు చేసి లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని బతికిస్తుండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎంతగానో అని చేస్తాడు. ఒక బర్రె పాలిస్తే తాత, పాలిస్తే పాలే విండాలి, పింతే ఏమొస్తుంది, రక్తం వస్తుంది. ఎంతగానో ఆయన పని చేస్తాడు. అరే మంత్రి పదవి ఇవ్వండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది ఇట్లా ఇద్దరు అన్నదమ్ములు, మన వెంకరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు. అందుకని చెప్పి నిరంతరం ఇది చూసి విలేకరుగా నేను ఏం పని చేస్తే బాగుంటుంది అని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి కొండారెడ్డి పెళ్లి పోయిన తాత. పోయినా మరి అట పోయినావు, మరి అట పోతే వాళ్ళ ఇంటికి పోతే ఆడ పోలీసు అది ఇది నిన్ను ఏమనలేదు అంటారు కాబట్టి కేసులు పెడతారు. పోదు పోయిన తాత, వాస్తవం పోవద్దు అన్న పెద్ద మనిషి కరెక్టే కానీ నేను నాకు పోవాలనిపించి పోయినా. ఆల్రెడీ వాళ్ళ ఊరు బోర్డు దగ్గర ఒక వాయిస్ ఇచ్చిన, అది పంపించిన. పోయి ఆడ కూర్చొని కొండారెడ్డిపల్లి ఇంటికాడ కూర్చున్న టైంకు పోలీసు వాళ్ళు దనాదాన్ని వచ్చినారు తాత. వచ్చారు 20 నిమిషాలకు వచ్చారు. వచ్చి ఎక్కించుకొని పోయిరుగా. తీసుకుపోయారు ఒంగూరు వాళ్ళ మండలం, కొండారెడ్డిపల్లి మండలం, ఒంగూరు మండలం, పోలీస్ స్టేషన్, జిల్లా నాగర్ కర్నూలు. ఏమనలే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినట్టే ఇప్పుడు ఇవాళ రేపట్ల కొంతమంది పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చేస్తూనే ఊరు ఏడబడతా చూస్తలేవు. అడ్డగిట ఏమన్నా అన్నారా? ఏమనకపోతే మంచిదే కానీ ఏమనలే. తీసుకుపోయినారు. ఆ వీడియోలు మొత్తం మేము అక్కడ నిరసన చేసిన వీడియోలు, దీక్ష చేసిన వీడియోలు, ఏదైనా మాట్లాడుతున్నా ఒక ఇద్దరు ముసలోళ్ళు వచ్చి దేనికోసం చేస్తున్నామని అడిగిరాల ముసలోళ్ళు. అంటే ఇట్లా కోమటేడు రాదన్న మీకు తెలుసు అంటే, నాకేం తెలియదు, ఆయనకు మంత్రి పదవి రావాలని దీక్ష చేస్తున్నా అన్న. రావాలి ఆయనకు మంత్రి పదవి రావాలి, ఆయనకు మంత్రి పదవి రావాలని వాళ్ళు అన్నారు. ఆ వీడియో డిలీట్ చేశారు పోలీసు వాళ్ళు చేశారు. గిట్టుంటా అదే పోలీసు వాళ్ళు మీరైనా చెప్పురే. అంటే సీఎం ఇంటికాడ ఇటువంటి మాటలు ఊరోళ్ళే అన్నారు రావాలని. అంటే అది బయటకు పెట్టోదా అని డిలీట్ చేస్తారు. గిట్టుంటా అదే డిలీట్ చేసి తాత. నువ్వేమన్నా అడిగిన వాళ్ళని? నేను అడిగిన, మా సెల్లు డిలీట్ చేస్తాను, నేను రిమాండ్కి పంపిస్తాము. అసలు కొండారెడ్డి పెళ్లికి వచ్చి అసలు బయటకు పోయిన లేరు. వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళందరూ కలిసి నీ మీద దాడి చేస్తే ఏం చేస్తుంటివి, అది చేస్తుంటే ఏం చేస్తుంటే ఇది చేస్తుంటే అంటే ఎస్పీ డిఎస్పీ కలిసి ఆడ మమ్మల్ని కూర్చోబెట్టిరుగా. దాదాపు 5:30 వరకు కూర్చోబెట్టి కొండారెడ్డి పెళ్లికి ఎవరని వచ్చి మళ్ళీ తిరిగిపోయినారా? ఇంతకుముందు మీడియా వాళ్ళకు చుక్కలు చూపించారు తెలుసా? ఇవన్నీ తెలిసే వచ్చారా మీరు? ఈయనైనా చేసేది ఇట్లనేనా అనేది దగ్గరగా కొంచెం రూడ్గా మాట్లాడి అది మాట్లాడినాక మీరు ఏం చేస్తారంటే విలేకర్ జర్నలిస్ట్ అనగానే కొంచెం చేంజ్ అయిపోయింది. అక్కడ డిఎస్పీ దాకా ఒక ఫోటో ఉండే తాత, ఒక ఫోటో ఒకటి వీడియో ఆయనకి వెళ్ళంగానే ఆయన అక్కడనే వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళని ఏమనకూరు అని చెప్పి అక్కడ వెళ్ళడం అయితే జరిగింది తాత. అక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. కాదులా ఇంత ముందుకు నువ్వు మనం పిల్లలాడ ప్రకాశం కాదు ఇది. అవునవును. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియదో అంటే నువ్వేమో మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఎంతగానో అని చేస్తాడే ఆయన. ఇప్పటిదాకా అంటే ఎంత పిండే వరకే పిండాల పాలు ఎక్కువ వింత రక్తం వెళ్తుంది అన్న. వాస్తవం అది. పెట్టేంత వరకు పెడతాడు. ఏం రాంది పెట్టి ఏడిదా పెట్టేది. ఆయన పానం తింటారు అనుకుందాం, సరే అనుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్నమాట నిజమే. అవును. ప్రమాణం చేసి ఒట్టేసింది నిజమే. అవును. 5గురికి ఇస్తాను 4గురికి ఇచ్చి ఈయనకొక్కనికి నిజమే. అవును. కానీ నువ్వు అడుగుదావా? ఆయన రోజు మొత్తుకొని ఆయన పని చేస్తూనే ఉండవు. అవును. అయినా నువ్వు వాళ్ళ ఇంటికి తెగిడిచిపోయినావు అంటే ఆనాడే చెప్పిండు రేవంత్ రెడ్డి, మా ఆకిట్లాగా కూడా ఒకటి నడవపోయేది అన్నాడు ఆయనే. అవును. అన్నాడు. నీ నాటలు ఏం లేవు, నా మీద నీ అమ్మ ముసలోని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చెప్పులు తీసుకొని చెప్పులు చేతిలో పట్టుకొని మా ఇంటి ముందు, ఎందుకంటే మా నాన్న పటేల్ పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు, మా అన్న పోలీస్ పటేలు అన్న దగ్గర అనేక సార్లు ఆయన అయితే అన్నాడు, ముఖ్యమంత్రి గారు అయితే అన్నాడు. ఇప్పుడు వీళ్ళేమో ఏమనుకుంటున్నావా? ఇప్పటిదాకా కొండారెడ్డి పెళ్లికి వచ్చి మళ్ళీ ఎవరన్నా పోయిర్రు ఆయనక కన్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇదో పెద్ద రవిడి, ఇదో గుండాయుధం, ఈ ఊరికి మనిషి అన్నటోడు వస్తే మళ్ళీ తిరిగి వెనక ఓడు. అవును. కాదంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు అదృష్టం మంచిగానే ఉంది. నేను అదృష్టంగా భావించాను తాత. అన్ని ఏదేమైనా సరే సార్ కోసం వీలైతే ఆమర నిరాహార దీక్ష చేస్తా, అరెస్ట్ చేసిన వాళ్ళ నా మీద దాడి చేసినా గానీ చేస్తా. ఎందుకు చేస్తా అని చెప్పాలి తాత. ఇప్పుడు నీకు ఒక ఆశ పెట్టిండు తలవారు తాత, ఇలా నీకు గుడిసె ఉంది, నీకు ఇల్లు కట్టిస్తా, నువ్వు నా కోసం పని చేస్తా తాత అని చెప్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అందరి కోసం పని చేసినావు. లాస్ట్కి వచ్చే వరకు నీ దగ్గర రాకపోతే అదే గుడిసె కమ్మలన్నీ లేచిపోతున్నాయి. నాకు ఇల్లు లేదు, నేను వేరే పని చేసుకున్నాను సరే, నేను ఇల్లు కట్టుకున్నట్టు నన్ను తీసుకొచ్చి అని చెప్పి అట్లా మంత్రి ఆయన మునుగోడు నియోజకవర్గం అక్కడ ఉన్న పోలీసులు అంటారు, ఒంగూరు పోలీసుల. మేము మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన మునుగోడు అంటే చాలా ఫేమస్. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రపంచమంతా వెనక చేసిన మునుగోడు రాజీనామా చేసి, అట్లాంటి మునుగోడు అంత వ్యక్తి, అలాంటి మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసి తిరిగేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కొంపెల్ల ఒక ఇంట్లో ఉన్నాడు. అంటే ఆ క్రేజ్ అట్లాంటిది. ఆయన అలాంటి క్రేజ్ ఉన్న మునుగోడులా ఇవాళ మునుగోడు ప్రాంతం చూస్తే నువ్వు రా
నీకు ఎట్లయినా మంత్రి పదవి ఇస్తాం మీకు బీజేపీ నుంచి నువ్వు వేరే అంటే ఏకు నువ్వు వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ అధిష్టానం కూర్చోబెట్టుకొని చెప్పారు. తర్వాత మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే కరెక్ట్ అంటే రాజన్న అయితేనే కరెక్టు, ఆయన అయితేనే గెలిపిస్తున్నాను, మా సొంత తమ్ముడు ఎట్టానో నువ్వట కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఎంట పెట్టుకొని తిరిగి గెలిపించుకున్న తర్వాత అప్పుడు ఇస్తా అని చెప్పారు. మళ్ళీ ఇస్తాను దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది తాత. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతం హైదరాబాద్ దగ్గర ఉన్నది కమ్యూనిస్టు స్తూపాలు తప్ప మన దగ్గర ఏది ఉండదు, గోరీలు తప్ప ఏది ఉండదు. అలాంటిది మునుగోడు అంటే అది నువ్వు దేవరకొండ నియోజకవర్గం చూసుకో, నకరకల్లు చూసుకో, ఎల్బినార్ చూసుకో, ఏ నియోజకవర్గం సిరిసిల్ల చూసుకో, సిద్దిపేట చూసుకో, మధ్యలో రోడ్డు. ఈ మునుగోడు ఏముంటుంది తాత, గురువారం బేస్తారం రోజు అంగడి తప్ప మా దగ్గర ఏం లేదు తాత. అట్లాంటిది ఇస్తా అని చెప్పిండు, ఏంది మా సార్కి ఇస్తలేడు. ఇంకా ఓరో ఒకరు చేయాలి, ఓరో ఒకరు పోరాటం. ఇలా ఇంటికాడ చేస్తే అక్కడ ఉన్న సామాజిక వర్గానికి మొత్తం తెలుస్తుంది, ముఖ్యమంత్రి తెలుస్తుంది, ఖచ్చితంగా మా ఆయన దృష్టికైనా వెళ్తుంది. ఈ మునుగోడు ప్రజలు ఈ విధంగా ఉన్నారా అని చెప్పి చేయడం తప్పో కరెక్టో తాత నా మనసుకు అనిపించింది, నేను పోయినా. ఇది నీ కథ, నా కథ అది కాదు పిల్ల. ఇంత గట్టి నమ్మకం పెట్టుకున్నావు, అవును. నువ్వు ఏడికైనా తెగిస్తాటు నీ శాతాలు చూస్తే అట్నే ఉన్నాయి. అంటే రాజగోపాల్ రెడ్డి కోసం ఆయన అభివృద్ధి చేయాలంటే ఆయనకు ఆ పదవి రావాలి, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను కాడికి తెగిడిచినావు నువ్వు. నీ మాట నీ కథ ఎవరం వచ్చే కొడుతుంది నిజంగా తాత, వాస్తవం. ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మిమిక్రీ చేస్తా. నా ఫేస్ నేను దాదాపుగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా తాత, ఇంటర్ చేస్తున్నా. మా ఇంటి దగ్గర బొందుగుల నరసింహారెడ్డి అని ఒక ఆయన మదర్ డైరీ చైర్మన్, రాజపేట మండలం బొందుగుల విలేజ్. మా ఇంటి నేను ఉండే హైదరాబాద్ ఉంటా, ఎల్బినార్ పక్కన మన్సూరాబాద్ సౌతర్న్ పార్క్ లో ఆయన ఉంటే ఆయన దగ్గర రాజగోపాల్ రెడ్డి సార్ వస్తుండే. ఆయన వస్తున్నాను తెలవంగానే మేము 4-5 కలిసి మా మునుగోడు వాళ్ళు అయితే ఉంటారో పోయి ఆయన పోయేంత వరకు ఆనే ఉంటుంటిమి. అప్పటి నుంచి పరిచయం నాకు. అప్పటికే మునుగోళ్ళు ఎవరు తెలియదు సారు అంటే తెలుసు, కొంతమంది తెలుసు కానీ అక్కడ ఉన్న యువత కాదు. అప్పటి నుంచి ఉన్న కానీ సార్ దగ్గర నేను ఏదైనా సరే సార్ మంచి పని చేస్తుండు. అరే ఇలా 119 నియోజకవర్గాలల్లా ఇలాంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు అని చెప్పి వాళ్ళందరూ ఇంటర్వ్యూలో కోతగా తాత నాకు అనిపించింది, అరే ఇట్లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఈయన కోసం మనం చేయొద్దు అని చెప్పి విలేకరుగా అయితే నేనైతే అది చేసిన తాత. ఇంకోటి రాజశేఖర రెడ్డి గెటప్ వేసి గిట్ట సారు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాక అదే సభలో నేను ప్రచారం గిట్ట చేసిన తాత. నువ్వా చేసిన ఏమనే మా సోదరు మా రాజశేఖర్ రెడ్డి ఆయన ఆత్మ ఎట్లా ఉంటే ఎట్లా వస్తుందో సేమ్ అదే ధోతి కట్టుకొని పంచ కట్టుకొని ఆయననే ఈయన అన్నట్టు చేస్తే సార్ గిట్ట అలా జీవించిపోయి మంచి స్పందన అయితే వచ్చింది తాత. ఇక నువ్వేమో వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుంటే ఇగో మా రాజన్న రాజగోపాల్ రెడ్డి మన ముద్దు బిడ్డ అన్నట్టుగా ఈ మునుగోడు అన్నట్టు చేసిన తాత. అట్లా అనేక రకాలుగా ఇవాళ ఒక దీపము, ఇవాళ ఇన్ని దికాలు, ఇవాళ ఎవరికి ఆపద వచ్చినా ఇవాళ రాజగోపాల్ సార్ విమర్శించేటట్టు ఉండదు. అంటే చావు బతుకుల మధ్యలో ఉంటే ఆ ఫోన్ చేస్తే ఆయన ఆదుకునే ఉంటుంది చూసినావు తాత. అది మొన్న బోడంగి పడతల ఆయన 3 ఆడపిల్లలు తాత, భర్త చనిపోయిండు, అత్త ఇంటికి రానిస్తలేదు. సరే భర్త సంపాదించిన ఎకరం ఉంటే ఆ ఎకరం గిట్ట ఇస్తలేరు. ఏం చేయాలని రాజన్న కోతే అసలు 5 నిమిషాలల్లా లైఫ్ లాంగ్ 25,000 నీకు ఇస్తా, నువ్వు నేను బతుకున్న రోజు రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఇస్తా అని చెప్పి ఆమెకు భరోసా ఇచ్చింది తాత. 25,000. ఇంకొక ఆయన కొండపురం తాత. నేను ఆ కొండపురం గిట్ట పాప ఆయనకి యాక్సిడెంట్ అయితే అంత చెల్లించకపోతే ఆ బాధ నాకు ఏం చేయాలని చెప్పి దిక్కుతో చచ్చిపోదాము, ఇంకా నాకు వద్దు జన్మొద్దు, మీరన్నా మంచిగా బతుకురు అని చెప్పి ఆయన టైంకి 25,000 ఇస్తే మళ్ళీ వాళ్ళకి జీవం పోసింది తాత. మొన్న గీడ 12 లక్షలు గీడ కిడ్నీలు బాగాలేకపోతే చిన్న కొండూరులో కామిన్ హాస్పిటల్ 12 లక్షలు ఇచ్చింది తాత. ఇట్లాంటి ఒక ఇల్లు లేకపోతే ఇల్లు ప్రతి ఒక్కరికి అంటే మీడియాలో వచ్చిందే మాత్రం చూస్తారు, ఇంకా ఆయన ఆఫ్ మీడియాలో గిట్ట చాలా మందికి ఇస్తుంది తాత. కాదు పిల్ల, నీదేందంటే నేను చూస్తున్నా ఇంకా ఇప్పుడు మా అటువంటి ఏమో ఇప్పుడు ఇట్లా చూస్తోళ్ళు అందరు కాదు, అందులో కొంతమంది చూస్తోళ్ళు. ఇప్పుడు నా అటువంటి వాళ్ళు ఏమంటారు, ఏమన్నా మంచిది కనపడుతున్నామో అవును గారు ఒకటి చేసిండు అంటాం, మళ్ళీ ఏం చేయలేదు ఏం చేసిండు రాజా అని మేము అంటాం. అంటే మేము చూడక ఒకసారి చూస్తాం ఒకసారి చూడం. ఇక నువ్వేమో 24 గంటలు ఏమంటే ఉంటావు కాబట్టి ఎప్పుడేం చేస్తున్నా అనేది చూస్తున్నావు. చూసేది కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నీకేమో అనుభవం. ఇక చూడకనే ఓడి అటు మాట్లాడతాడు, ఓడి ఇటు మాట్లాడతాడు, అవన్నీ పట్టించుకోడు ఆయన కానీ అవన్నీ వదిలేయి. నేను అడగవలసిన మాట, నువ్వు మంచి పనే చేసినావు, కొండారెడ్డి పెరిగిపోయినావు. మరి నేను ఒక మాట అడుగుతా, కోప్పడలే మళ్ళీ తీసుకుపోయి మీ రాజగోపాల్ రెడ్డి చెప్పావు. మళ్ళీ మునుగోడు అయినా మళ్ళీ నువ్వు ఆయన చెప్పావు అంటున్నా. ఏమంటున్నా అంటే ఇప్పుడు పుట్టుకున్న రేవంత్ రెడ్డికి నువ్వేమో నిన్న పోయినావుగా, నిన్న పోయినావు, రాత్రి వచ్చినావో పొద్దుగాలు వచ్చినావు అనుకున్నావు. మరి ఇలా పొద్దుగా వరకల్లా రాత్రి కలబడుతుంది ఓల్కి రేవంత్ రెడ్డికి. అమ్మాయి కథ పాడు కానీ ఇది రోజు రోజుకు తొండ ముదిరి ఊసరి వెళ్ళి అవుతుంది, ఇదేదో అయితట్టే ఉందిరో నాయన, వద్దు నిమ్మలంగానే ఇష్టపాటు అని రాజన్నకు
మంత్రి పదవి ఇస్తాడు పుట్టుకున్న. ఇస్తాడా? అవును. మరి మీ రాజన్నకు మంత్రి పదవి ఇస్తే ఊకుంటాడు ఆయన? ఊకోడు. రేపు లేదు వెళ్ళిండు, ఈ శుక్రవారం పోయి మళ్ళీ వచ్చే శుక్రవారం రాకముందుకే నేనే సీఎంను, నీ మంత్రి పదవితోటి కాదు సీఎం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి ఎట్ట కావాలా అంటాడు. అవును, అప్పుడు కరెక్ట్ చెప్పిన తాత. మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోవాలి? అవును, ఈ ప్రశ్న నేను సమాధానం చెప్తా తాత. చెప్పు. ఎందుకనంటే వాళ్ళు మంత్రి పదవి ఇస్తాన్నారు. ఇస్తాన్న తర్వాత 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాకుండా సొంత నియోజకవర్గానికి నిరంతరం మునుగోలనే ఉండుకుంటూ దగ్గరలో హైదరాబాద్ దగ్గర ఉండుకుంటూ పని చేసుకుంటూ ఇట్లాంటి పనులు చేసే నువ్వు నీకు మంత్రి కాదు కావాల్సింది. ఎవరు చేస్తారు 119 నియోజకవర్గాలల్లో నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇంతమంది మొన్న కామారెడ్డిలా ఆ వరద బాధితుల గిట్ట కామారెడ్డిలో ఆదుకోలేదా? అదే అంటున్నా నేను. అలాంటి నాయకుడు మీరు ఈ మంత్రికి వద్దు, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు ఏదేమైనా సరే ఉన్న లీడర్లే ఇంకో సీఎం కావాలంటారు. సీఎం కావాలి అదే అంటున్నా. మరి సీఎం కావాలి సీఎం కావాలి ఊట ఓళ్ళు చెప్పక మళ్ళీ ఇప్పుడు సీఎం కావాలి అంటారుగా. అవును, ఇప్పుడు అంటోళ్ళు అందరూ అంటారు పగ పెడదాం. అవును, మరి ఒకళ్ళ పుట్టుకున్న సీఎం కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ పార్టీ అప్పటి నుంచే నా కన్నతల్లి అనేది ఆ పార్టీలో వెదిగిరు పెద్ద చేసారు ఉన్నారు అనుకున్నా. అవును. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పుట్టుకున్న పార్టీ పెడితే అందరు ఇళ్ళకాలో నువ్వు గుంజుకపోతే మరి పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డిది? అది గిట తాత ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదు. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా మీరు చూసినట్టుంటే కోమారెడ్డి సార్ 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి చేసిండు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఎమ్మెల్సీ చేసిండు, అన్ని చేసిర్రు. ఆయన నిన్న మొన్న వచ్చిండు ఇళ్లకు. నేనేమంటున్నా, నేను ఇదే పాటలో ఉంటా, ఉండుకుంటూ మాట్లాడదాం అంతే. కాకపోతే నేను చేసేది నేను చేస్తా అంటే ఏ విధంగా చేయొచ్చు చెప్పొచ్చు. ఈయనకే అధిష్టానం మంచిగా ఉండి ముఖ్య సార్కే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ పీసీసీలు అందరు కలిసి రాజగోపాల్ రెడ్డి సార్ కరెక్ట్ ముఖ్యమంత్రి ఈయనకే ఇస్తే బాగుంటది అంటే అది గిట్లా బాగానే ఉంటుంది కదా తాత. ఓహో ఇట్లా కూడా లైన్ ఉంది. ఇప్పుడు రాజాన్న తలుచుకుంటారు అవుతుంది కానీ అయితే తాత మరి ఇప్పుడు ఈ భయానికి ఆయన జర ఆపుతున్నట్టుంది. మీరు ఊగా కచ్చబట్టకురే ఓ ఏకు పోయి మేక అవుతుంది అన్నది వెనకడ సాత్రం ఉంటుంది మా కాలంలో. అవును, నేనేమంటున్నా రాజాన్నేమో ఇక ఉన్న ఇప్పుడు ఆయన కళ్ళ ముందర కనపడద్దు ఏది అంటే ఏందంటే ఏంది. అవును సార్ ఇలా గిబాద్ వచ్చిందంటే అవునా నేనున్న పాండ ఇదే అంటాడుగా. ఉన్నప్పుడు కాదు వెంటనే మళ్ళీ అదే అంటున్నా నేనున్న అంటాడు ఏమంటే ఇది చూస్తున్నాం ఉత్తగా అనేది కాదు 4-5 కథమే అని చూసుకుంటూ వచ్చేటోళ్ళం. మరి ఇప్పుడు రేపు కూడా మంత్రి పదవి ఇస్తే ఏం చేస్తాడు, దీన్ని మొత్తం అభివృద్ధి చేసుకుంటాడు. నెంబర్ 1 అని రాష్ట్రంలో చూపిస్తాడు. ఆయన ఇచ్చేదే కాదు సొంతం కూడా పెట్టుకుంటాడు చేస్తాడు. ఇప్పుడు ఇది అయినాక ఇంకా 3 ఏళ్ళు ఉన్నట్టు 2.5 ఏళ్ళు ఆ గడిచే వర్గాలు ఆ పేడ్ వర్గాలు ఏమవుతుంది నిజంగానే వాస్తవానికి మంత్రి పదం అంత అయిపోయి ఎలక్షన్లు వస్తాయిగా. ఆ ఎలక్షన్లలో గట్టిగా నడుస్తుంది. నేను ఈ పార్టీకి నేనే సీఎం అని అంటాడు, పక్కా అంటాడు. అందరు కూడా అదే అంటారు. అభివృద్ధి చూసినాక కూడా అనుకుంటాడా తాత సీఎం అనేది ఈ మధ్యలో వచ్చింది తాత. ఎందుకు వచ్చిందని అంటే కనీసం మునుగోళ్ళ ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసి గెలిపించుకున్నావు. ఈయన ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు అందరు మంత్రులు అయ్యారు. ఈయన చేసిన ఈయనను పిలిచేది నువ్వు వస్తానే నేను గెలుస్తానటోళ్ళు అందరు మంత్రులు అయ్యారు. చిప్పి క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. ఈయన మాత్రం అట్టనే ఉన్నాడు. ఏంటంటే రోడ్లు వేసి కాంట్రాక్ట్ కిష్టపురంలో ఒకటి శంకుస్థాపన చేసి రోడ్లు వేస్తానికి వస్తే కాంట్రాక్ట్లకు మా సంతకం పెట్టు ఆ నిధులు విడుదల చేయ్యా అంటే ఆ నిధులు గిట్ట విడుదల చేస్తలేరు, కనీసం ఆ పేపర్ గిట్ట చూస్తలేరు తాత. మరి అట్లాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది, అరే నేను సరే నాకు మంత్రి పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, ఈ పదవులు నాకు శాశ్వతం కాదు, ఈ పనులన్నా వేయించుకుంటే బాగుంటుంది కదా, అభివృద్ధి చేసుకుందాం, ఆ నిధులన్నా ఇదంటే ఏ కాంట్రాక్టర్ మునుగోళ్ళు ఏమన్నా పని చేపడదామంటే మేము రాము, మాకు ఆ నిధులు రావు, మాకు సంతకాలు పెట్టాము అని అంటారు. కానీ చెల్లించి అందరూ అన్నమాట పెద్ద పెద్ద నాయకులు పార్టీలు పెట్టిన వాళ్ళే నువ్వు సీఎం ఎమ్మెల్యే మంత్రి కాదు నువ్వు సీఎం అని చెప్పి అన్నారు తాత. అయితే నేను ఒక మాట లాస్ట్ మాట, ఇప్పుడు సీఎం కావాలి నువ్వు మంత్రి కావాలని అంటారుగా. ఈయన డేర్ పర్సన్ లేకపోతే ఏదో ఒకటి డేర్ ఉన్నాడు, జర ధైర్యంగా మాట్లాడేటోడు, ముక్కుసూటి మాట్లాడేటోడు, ఉంటాం పోతాం చేయాల్సిందే. మన ఒకసారి 2-3 సార్లు చూసిన నా చెయ్యి ఎప్పుడు ఇచ్చటానికి ఏముంటది కానీ ఇట్ట అయితే ఉంటుంది. నా కాడ ఏం తక్కువ, నా కాడ ఏం తక్కువ చెప్పు. 1985 నుంచి చూస్తున్నాను నేను మా తల్లిదండ్రుల నుంచి మా బ్రదర్స్ కష్టపడ్డాం, అంత పైకి వచ్చినాం. మా కాడ మస్తు పైసలు కష్టపడి వచ్చిన వాళ్ళం మేము. మా కాడ ఉంది, ఎవరికి ఇట్లా అడగలే. నా సొంత డబ్బు అయినా పెట్టి చేస్తాను, నా తలన తీసుకుంటా కానీ తగ్గుతాను కానీ అన్నాడు. ఇక ముక్కు మీద కాలితే కోసేసుకున్న బాబత్ ఆయన. అయితే నేనేమంటున్నా, వెనకడ శాస్త్రం చెప్తున్నా నేను మోటుగా. ఎప్పుడైనా సరే వీళ్ళ గురించి అనే కాదు, ఎక్కువ తెలివి ఉన్నోడు, ఎక్కువగా డేరుతోడు పోయేటోడు వ్యవస్థ ఏమాటో చెప్పనా, ఎంత మంచిగా ఉండని అటువంటి తెలివి కల్లోని కావచ్చు, డేరున్నోని కావచ్చు, అది ఎంత పెద్ద వ్యవస్థ అన్నా కానీ తీసి పక్కకే పెట్టి చూస్తుంటది. ఎందుకంటే తను వస్తే ఈ వ్యవస్థ అంతా కూలిపోయి దొంగలంతా పోయి మంచోళ్ళు వస్తారని తెలుసు. అంటే
ఒక వ్యవస్థలో మంచోని పక్కకి పెడుతుంటది, ఎప్పుడు అడ్డంకులు వేస్తుంటది, కుట్రలాడుతుంటది. ఆ, ఇప్పుడు ఈయనకు అదే జరుగుతుండొచ్చు. అవును పనులున్న చెట్టుకే రాళ్ళు పడతాయి తాత. అందుకనే అంటున్నా, అవును ఎటువంటి ఇచ్చిర్రు ఎటువంటి ఎందుకంటే ఏందైనా చూడు, అరే ఒక ఊర్లో ఎన్నికలు జరిగినాయి అబ్బా, అవును అరే ఫలానోడు సర్పంచ్ అయితే బాగుండ్రు, మస్తు తెలివికల్లోడు ఆడు, కానీ అమ్మ గాని చేసినంటే గాని చేసినంటే వ్యవస్థ ఎట్టుంటే చెప్పండి, తెలివికల్లోని చేయదు, అవును సంకలు పెట్టుకుని చేస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే, ఎవరికి చేయాలనో వాళ్ళనే చేసుకుంది. ఇప్పుడు ఈయన పోయి ప్రచారం చేసుకుని మంటలు చేసుకుర్రు. అవును చేసిర్రు. అవునా కదా? అవును ఈయన పోయి ప్రచారం చేసి గెలిచిన వాళ్ళేమో మంత్రులు అవుతారు. ఈయన ముందర ఉండి ఆవాజ్ ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఒకటి చేసి నేను రాజ్యం తెచ్చి నీ సింహాసనం మీద కూర్చోబెడితే మంత్రి పదవి అనేవారు రేవంత్ అంటే దీని అర్థం ఏంది, ఇటోడు పుట్టుకుని అడిగే పెట్టిండు అనుకో నీ 4 కాళ్ళు ఊలిపోతాయని తెలుసు ఆయనకు. అందుకనే ఇంకా నానిపి ఆగే మనిషి ఆయన ఆగడు. మీరు అన్నది కరెక్టే తాత. ఇవాళ మనకింత ముందు సీఎం ఓరు తాత కేసీఆర్ ఆయన గిట సాయం చేసిండు. నువ్వు అన్నవుగా ఇట్లా ఇచ్చే రకం అనగా కేసీఆర్ గిట ఆయన పత్రిక పెట్టుకుంటే నమస్తే తెలంగాణకు 5 కోట్లు ఇచ్చిండు సారు. రాజన్న ఇచ్చిండు కేసీఆర్. నిజంగా మీరు అడుకోరి, మీరు అలా ఉన్నోళ్ళు అడుగురి, ఇవాళ ఇచ్చిర్రు. ఎవరైనా రాజన్న ఆడ మాట్లాడుతుందంటే ఆడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటోళ్ళు కానీ వెదిటోళ్ళు కానీ రాజకీయాలల్లో ఏదో నోటికి ఓడో ఒకటి మాట్లాడతాడు తప్ప మనసులుంటో నిజంగా రాజగోపాల్ రెడ్డి దేవుడే అంటాడు. నువ్వు ఏ రకంగా సరే సాయం చేసి 100 సార్లు చెప్తారు ఒక 1000 రూపాయలు ఇచ్చి, కానీ ఆయన అసలు అది మర్చిపోతాడు. ఆయన అంత పెద్ద గుణం తాత. ఇలా నేను ఏమంటున్నా, ఇట్లాంటి తెలివిమంతుడిని మీరు ఏమన్నారు, ఇట్లాంటి తెలివిమంతుడు ఇంత మంచి డేరున్న పర్సన్ ఇట్లాంటి వ్యక్తులని రానియరు ఎదగనియరు అన్నావు కదా. లీడర్లు ఎదగనియకపోవచ్చు కానీ ప్రజల గుండెలో మాత్రం చిరస్మరణీయంగా ఉన్నాడు కదా తాత. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఒక పేదవాడు చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ 108 ఉచిత విద్య ఇలాంటి విద్యలు ఎన్నో పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి పెట్టి ఏ విధంగా చేసిండో మళ్ళీ అలాంటి రాజన్న రావాలంటే ఈ రాజన్న రావాలి. ఆ రాజశేఖర రెడ్డి ఈ రాజాన్ని వస్తే రాజన్న రాజ్యం అవుతుంది. ఇలా ప్రకృతి గిట్లా సహకరిస్తుంది తాత. ప్రకృతి గిట్లా ఎట్లా సాగిస్తాను, కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతన్నది జై రాజన్న అన్నది, ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతన్నది దుమ్దాం చేస్తానన్నది, ప్రాణం పోయే మేకా పిల్ల డప్పునైతనన్నది, దండోరా వేయమన్నది, జీవరాశులందరూ ఒకటై రాజన్నకి ఏం చెప్తా అంటున్నాయి, మద్దతు ఇస్తా అంటున్నాయి. అంటే ఈ రోజు ప్రకృతి గిట మా మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లాలో సహకరిస్తుంది తాత రాజన్న కోసం. పక్క ఇది ఆయనకి ఎలాంటి చేసినా కానీ మనుషులతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీరు అందరూ ఏమి ఇట్టుర్రు. అవును, మీరు ఇప్పుడు మీరు మన మునుగోడు రాజన్నకు అది ఇస్తానన్నది వస్తే అభివృద్ధి కోసం ఇంత పాటలు పడుతున్నాం. అవును, ఇప్పుడు నేనేమంటా, నా అటువంటి కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏమంటాం అంటే నువ్వు ఎన్ని అన్న చేయి బాయ్, నువ్వు చేతులకి వెళ్ళే పెట్టుకో, ఇంట్లోకి వెళ్ళే పెట్టుకో, నువ్వు మా ఎమ్మెల్యేవు, నువ్వు ఎన్ని అన్న చేయి, నువ్వేం చేస్తున్నావు అని రాళ్ళు తీసిరేస్తాం. మరి దీనికి ఏంది, నువ్వు ఎప్పుడు తిడుతూనే ఉంటాం పిల్ల. నువ్వు రాళ్ళు ఇసిరేస్తే గోడ కట్టుకుంటాం, నువ్వు తిడితే చెవులు మా పని మేము చేసుకుంటాం, వినం అంతే. మాకు కావాల్సిన అభివృద్ధి, ప్రజల సంక్షేమం, అదే రాజగోపాల్ రెడ్డి సార్. మేము మీ రాజాన్ని పొగిడి ఇట లేపి ఈ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాను కాదు, మేము అట కూర్చుంటా అంటే లేపుతాను అవి కావు. ఆయన చేసే పనులు అవి పోతనే ఉంటాయి. ఆయన చేసేది నేను చెప్పాలన్నా అప్పు. అవును, ఆయన చేసేటివి చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు మేము ఇప్పుడు గిడ దొరికిందమ్మా, ఏంది ఇది ఏం చేయలేదే, ఏంది ఆయన రాజగోపాల్ రెడ్డి ఏం చేసింది అంట ఉత్తది ఇది దొరికించుకుంటాం. అవును, ఇక పని చేసింది ఉంటదిగా, అవును, దీన్ని అనం. అవును, అంటే నేను అది కూడా ఉన్నది కానీ దాన్ని అనం ఎక్కువ. అవును, ఇప్పుడు నాటు ఉంటాడు, ఇది కట్టిన ఆడ రాజన్న 4 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఏం చేసిండి అంటాం. అవును, మరి మేము ఎక్కువ వేలు వెళ్ళి పెడతాం. అవును, మరి మధ్య అయితే ఎప్పుడో ఒకటి నాడంటే షడే ఎక్కువ చెప్తాం. మరి దీనికి ఏంది అప్పుడు? అవును తాత, మీ రాజన్న పేరు బదనం చేస్తాం. నువ్వు అన్నది కరెక్టే తాత, 100% చేస్తాం. మేము రోడ్లు వేద్దామంటే బిల్స్ ఇస్తలేరు, ఏమైనా అభివృద్ధి కనుక శంకుస్థాపన చేస్తే మీరు ఇచ్చేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి. ఎక్కడ ఏ అభివృద్ధి ఏది అయినప్పుడు ఎంతగానో మనం చేస్తారు. ఆ మంత్రి పదవి ఇచ్చేది గిట్లా 2014 నుంచి ఇప్పటివరకు మంత్రి పదవి వచ్చిందా మునుగోడుకు? రాలే, మంత్రి పదవి లేదు. హైదరాబాద్కి ఎంత దగ్గర ఉంది తాత? ఇది 40-50-55. ఎక్కడన్నా ఇప్పటికి నీళ్లు సరిగ్గా ఉన్నాయా తాత? సాగునీరు ఉందా, తాగునీరు ఉందా? రెండిట్లలో ఏది కరెక్ట్ ఉంది చెప్పు, ఈ రెండే చెప్పు నువ్వు. ఇప్పుడు ఇది ఇచ్చిండు అనుకో, వస్తాయంట ఇవన్నీ, అన్ని వస్తాయి తాత. ఆ రోజు ఉమ్మడి మరి రేవంత్ కు మరి నాకు వచ్చామడలే, నా సంగతి తెలుసుగా. మరి నేను అళ్ళకి పోతలేను, నేను అళ్ళకి పోతే మళ్ళీ వేరే ఉంటది. కానీ ఇప్పుడు డెవలప్ కోసమేనా
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీ కాదు కానీ అవును వేరే మనిషి కాదా మీ మనిషేనా అవును ఒక అయితే మంత్రి అయితే నీకేమైనా నష్టమా అవును మరి ఎందుకు నాటుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు అది అర్థమైతే ఇంకో విషయం కంటే ఇంకో ముచ్చట చెప్తా ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి సార్ నేను సీఎం అయితా నేను ఏదైతే చేస్తాను అంటుండ్రో మళ్ళీ కొత్త వాళ్ళని మళ్ళీ తయారు చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వర్గాన్ని తయారు చేస్తారు నువ్వు రా అని చెప్పి ఫ్లెక్సీలు వేస్తారు నువ్వు రా అని చెప్పి బర్త్డే పోస్టర్లు వేస్తారు నువ్వు రా అని చెప్పి ఎవరు ఏ పోస్టర్లు వేసుకున్నా ఏది చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన ఆ సహాయం చూసినావా ఆ పేదోని గుండె నుంచి ఆయన ముద్ర చెరపలేరు తాత ఇది రియల్ ఇది అదే నువ్వైనా చెడిపోలేవు సరే నేను చెడిపోతా నువ్వు చెడిపోతావు అవును మారుతావు మనకు తెలివి ఉందో ఏపో పెడతావు ఒకసారి పెట్టినట్ట తిన్నోడు ఊకుంటాడే ఊకోడు అది జరుగుతుంది ఏ నాయకుడు వచ్చింది తాత ఏ నాయకుడు ఇయ్యడు నేను ఏమంటున్నా తిన్నోడు ఓడి మర్చిపోడు అవును ఇటువంటి లోకంలో మరి మంచోనికి రాళ్ళు చెట్టు పండున్న చెట్లకే రాళ్ళు పడతాయి అన్నట్టు ఇప్పుడు రాజాన్న మీద రాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు పడతాయి అనుకుంటున్నా నేను ఆయనకు ఇయ్యడు ఇచ్చే గుణం ఉన్నోడు అయితే మంది అనే మీ పార్టీ మీ లీడరు దమ్మున్నోడు డేరున్నోడు ఏడుకంటే ఆడికి పోతా అంటుండు అభివృద్ధి తింటా వెనక కేసుకుంటా కడీలు చుడతా కంపెనీలు కడతా ఫ్యాక్టరీలు ఉన్నాయే చాలానే నాకానే బొచ్చడు ఉందా అన్నాడు అవును దాపెట్టుకుని లేవు అన్నాడా నాకానే బొచ్చడు ఉన్నాయి ఈ కంపెనీలు ఉన్నా ఏదున్నా మా తాతల నాయనల కానించి మేము కష్టపడే కానించే ఉంది ఇప్పుడు మేము ఎప్పుడు చేయలే అభివృద్ధి నా దేహం నా కంఠంలో నేను అడిగినగా ప్లాగ్ అప్పుడు పబ్లిక్ అడతా నేను ఫస్టే చెప్పిన రాజగోపాల్ రెడ్డి సారు నువ్వు మా మునుగోడు ఎమ్మెల్యేవు నువ్వు మంచి చేస్తానేమో మంచి అని అడుగుతా చెప్తా నేనే చెప్తా నాకు ఎవ్వడు అవసరం లేదు మా రాజగోపాల్ రెడ్డి చేసినట మళ్ళీ ఏమైనా తేడొస్తా మాత్రం మళ్ళీ నువ్వు చేయలేవు అని చెప్తా ఆయన కూడా అన్నాడుగా అన్నాడు నువ్వు చేసిందా చెప్తా అన్నాడు చెయ్యని చెప్పకు చెయ్యంది వద్దా అన్నాడు చెయ్యంది అంటే నేను చెప్తా అన్నా అంటే నా దృష్టికి చేరి చెప్తా అన్నాడు సరే అదొక భాగం అటువంటి మనిషికి వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇయ్యాలబ్బా ఇప్పుడు నువ్వు నిన్న పోయి వాళ్ళ ఇంటి ముందర నిరసన చేసి మా మునుగోడు కోసం అభివృద్ధి కోసం రాజన్న కావాలంటున్నావు ఇక నువ్వు ఒక ఛానల్ ఒక ఏమంటారు జర్నలిస్ట్ అయినా నువ్వు ఒక నిరసన చేసినావుగా నేను కూడా ఈ మునుగోడు బిడ్డనే కాబట్టి సరే నేను విమర్శ చేస్తాప్పుడు 100 చేస్తాను ఫస్టే చెప్పిన నేను కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇక 90 కావచ్చు ఎన్ని పార్టీలు మంచి చేస్తా మంచి అంట నన్ను ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు కూడా ఏమనలే తాత కరెక్ట్ మాట్లాడతాడు ఏ పార్టీ అని చూడకుండా మంచి చేస్తా మంచి అంటాడు చెడు చేస్తే చెడు అంటాడు అది అందరి కోసం మాట్లాడతాడు పార్టీలను దృష్టిలో పెట్టుకునేది కాదు చేస్తున్న పనిని బట్టి అనేది అందరికి తెలుసు నన్ను ఇప్పుడు ఎందుకు అబద్ధం ఆడదు ఏ పార్టీ నాయకులు కూడా నన్ను ఇప్పటి వరకు నమస్తే తాత నమస్తే అన్నోళ్ళే ఊరు కానీ ఏ నువ్వు మా పార్టీని అన్నావు అన్నోళ్ళు లేరు అనొద్దు ఎందుకంటే నువ్వు ఆయన మంచి చేస్తే మంచి చెప్తున్నావు చెడు చేస్తే చెడు చెప్తున్నావు ఎందుకంటారు తాత అనరుగా అందుకని ఇప్పుడు కూడా రాజన్న అభివృద్ధి చేయడానికి మన మునుగోడు డెవలప్ కోసం ఆయన నోటి నుంచి మాట అన్నాడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు రావాలి ఈ మాట మీరు మీ దగ్గరికి రాకుండా ఎవరు కాడికన్నా పోయినా వాళ్ళు ఇప్పుడు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి దాకా పోవాలి మీడియా అంతే నేను చెప్తున్నా ఎందుకోసం పోవాలంటే ఆ మనిషి మీ మనిషి మీ పార్టీ దేరున్న మనిషి ఎవరు ఉన్న మనిషి మీరు ఇచ్చి మునుగోడు అభివృద్ధిని చేయబెడతారా నీ కొండారెడ్డి పెళ్లి లెక్క చేస్తావా నీ నియోజకవర్గం లెక్క కొడంగల్లో దాని లెక్క ఇది చెయ్యాలనా వద్దా 2 మాటలు ఎక్కువ మాట్లాడుతూ మీరు ఇచ్చి మాట్లాడతారా ఇయ్యక మరి నువ్వే ఇప్పుడు హోంశాఖ అని ఉంటది ఉంటాయా ఉంటాయా ఆయన కన్నా పెట్టుకుండు మరి ఎందుకు శాఖ తాత ఆయన దగ్గర పెట్టుకుండు మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఎందుకు అంటున్నా నేను ఇవన్నీ అదే ప్రజలకి శాఖలని పెట్టుకో 2.5 సంవత్సరాలు అయిపోయినాక ఈ వ్యవస్థ ఎందుకు రాజ్యాంగం ఎందుకు నువ్వు ఏం గౌరవించినట్టు ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి 5 సంవత్సరం అయిపోతుంది 3 అయిపోతుంది ఇంకో సంవత్సరంలో అడిడి చేస్తాడు 4 సంవత్సరంలో మళ్ళీ అధికారం మళ్ళీ మాకు కావాలి మేము మళ్ళీ పోటీ చేయాలి ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ తిరుగుతాడు ఇంకా అప్పుడు ఏం అభివృద్ధి అవుతుంది నువ్వు ఎప్పుడు అయ్యా ఇచ్చేది చెప్పు అంటే ఆయన అన్నాడు కానీ మళ్ళా మేమే ఉంటాం 10 సంవత్సరాలు అన్నాడు దానికోసం నాన్నట్టు పడుతుంది నువ్వెంత నానిపినా నిన్ను నీ రాజాన దిక్కే మేము కూడా అందరం తిరుగుతాం అప్పటి వరకు అలా ఎట్లా తిరుగుతాం చెప్పనా నువ్వు ఈ మొండి లెక్కలు చేస్తే నీ రాజ్యాన్ని తీసి కేసీఆర్ ఎట్లా చేసారు ఇది నిన్ను కూడా అట్నే చేస్తారు రేవంత్ అభివృద్ధి కోసం ఎవరైనా చేయదు ఏ పార్టీ అయినా మాకు అనవసరం ప్రజలను చూసుకోవాలి పరిపాలించాలి పరిపాలన చేయాలి మేము కోరుకునేది ఇదే అంతే ఎక్కడ పోతాడు కొడంగల్ పోతాడు వాడ నిధులు ఇస్తాడు ఆలేరు పోతాడు ఆడ నిధులు ఇస్తాడు ఇంకో దగ్గర పోతాడు అరే మునుగోడు అంటేనే చూస్తలేడు మునుగోడు అభివృద్ధి అయితే మరి రాజాన్న ఓడి నుంచి మేకు అవుతాడు మేకు అంతే మేకు అవుతాడు కాబట్టి అట్టు
ఇది కథ పిల్ల మొత్తం మీద అవును తాత. రాజగోపాల్ రెడ్డి కోసం చేసిన తాత. మునుగోడు కోసం ఆడిపోయిన కాదు పిల్ల నాకు ఒక్కటే అనిపించింది గాడికి పోతారు పిల్ల పోలీసు వాళ్ళ ముందు ఆయన రేవంత్ రెడ్డి ఎటువంటి కరుడు కట్టిన కాకతీయుల వంశము అవును. గోనగన్నారెడ్డి వారసుడు రెడ్డి వంశం నుంచి వచ్చిన అందరు రెడ్డిలు అట్టు ఉండరు అవును విన్నావా అవును నేను అండ్లకి వెళ్ళి నన్ను ఎట్టుంటా అనుకున్నావు గోనగన్నారెడ్డి వారసుడు సమ్మక్క సారలక్క పగిడిద్ద మరదు మేడరాజులు అవును వీళ్ళందరినీ అతమార్చిన ఆ వంశం నుంచి వచ్చిన చూసినవా ఉమ్, వెనుదిరిగి వెనక నుంచి ఉమ్, దెబ్బతీసుడు చూసినవా అవును. ఆల వంశస్థుడు ఆ, ఆ మార్గం నుంచి వచ్చిన వాడు ఉమ్. మరి అలాంటి వాడు నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు అంటే నువ్వు వచ్చినావు ఇంకా నాకు సంతోషం ప్లా నిజం ప్లా నిజం తాత నేను సార్ చేసే కార్యక్రమాలకు నేను డబ్బులను నా కంఠంలో పానం పోతే చెప్పలేం కానీ ఇటువంటి మనిషిని చూడలే భయం అనుకోకు మీరు రేవంత్ రెడ్డి అటువంటి మనిషిని నేను చూడలే ఎందుకంటే నోటితోటి చెప్పిండు మా ఆకిట్లంగా పోనీయలే మేము అది చేసినట్టే ఇప్పుడు నువ్వు పోయొచ్చినావు చూడు ఇంటి ముంగలు కూర్చున్నా నువ్వు అది గ్రేట్ నువ్వు వచ్చినవంటేనే గ్రేట్ ఇప్పుడు నువ్వు పగ పెట్టుకుంటావా రాజన్నకు మంత్రి పదవి ఇస్తాను అన్ని నీ సంకలు పెట్టుకొని కూర్చుంటావు ఏ పిల్లలు పెడతాయి అది ఇష్టమా ఓలుకో ఒకరికి వేముల వీరేశం అంటే ఏందా అవును ఉత్సవాడాలి ఒక్కొక్కరికి ఏంటికి అభివృద్ధిలా ఎందుకు మొత్తం ఈ 119 నియోజకవర్గాలల్లా ఎవరికి రాని మెజార్టీ వచ్చింది ఒక దళిత బిడ్డ ఒక పులి లాంటి అటో నాకు వస్తాయి మళ్ళీ అటువంటి పౌరుషం ఉన్నాడు లెక్క మీద ఉన్నాడు మరి ఇవ్వాలనా ఇవ్వద్దా ఇయ్యాలి మంత్రి పదవి ఇచ్చినవా ఇయ్యాలి మెజార్టీ ఉందిగా ఉంది నువ్వు మెజార్టీ అంటారుగా మరి ఆయన కంటే ఎక్కువ వచ్చింది అని ఎవరికి రాలే రాలేగా ఎవరికి వచ్చింది ఒక్కరిని చూపి నాకు రాలే అటువంటి ఎందుకు ఇయ్యాలే నిన్ను అడగొద్దు అంతే అంటే అందులో పెట్టుకొని కూర్చో పండుకో ఇంకా మరి నాకు అనవద్దు ఏంటంటే సీఎం కాబట్టి ఇక రేవంత్ కోప్పడకు నేను తాతను కాబట్టి నీకు కూడా తాతనే బాధపడకు మన రాజగోపాల్ రెడ్డి సారు వివేక్ ఇద్దరు ఒక్కటేసారి వచ్చారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అన్ని ఇచ్చారు అదే అంటారు కొడుకు ఎంపీ ఇచ్చారు ఆయన మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ తమ్ముడికి ఎమ్మెల్యే ఇచ్చారు వాళ్ళ అన్నగారు తమ్ముడు అన్ని ఇచ్చారు ఈయనకు మాత్రం ఇక తెలుసు పిల్లగా ఒట్టేపించుకున్న సంగతి కూడా తెలుసు 5గురిని పిలిచి మీ 5గురికి ఇస్తా మన రాజ్యం ఏర్పడుతుంది నేను ఇస్తా నేను ప్రమాణం చేస్తా అని అంటావు నమ్మిస్తా అప్పుడు తెలియదా ఒకటే ఇంట్లో ఇప్పుడు కథలు పడుతున్నట ఒకటే ఇంట్లో ఇద్దరికి ఎట్టిస్తారా అంటే ఆ రోజు తెలియదు ఒకటే ఇంట్లో ఇద్దరు రాని వద్దు దొంగ కథలు వద్దు కానీ నేను ఏ ప్లాన్ నాకు మళ్ళీ అక్కడ తీసుకపోకున్నాను ఎందుకంటే నా మాటలు ఎట్టుంటాయి వద్దు పిల్ల వయ్యా రేవంత్ నువ్వు నా మనమని సీఎం అయితే నువ్వు ఢిల్లీకి రాజు అయితే నాకేందా నేను మీ తాతను నువ్వు మా మనవనివే సీఎం అయినావు నువ్వు ఇంకా 2 సంవత్సరాలు అయితే పోతావు కొత్త సీఎం అవుతాడు ఆయన నా మనవడే రాజన్న అవుతాడు రేపు అవుతాడు అనుకో నా మనవడే నువ్వు అవుతావు నా మనవడే సర్పంచ్ అయినా ఏపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్యేగా సీఎంగా మీరు నా మనవనిలే కానీ దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గాల అభివృద్ధి మండలాలు గ్రామాల అభివృద్ధి కోసం నువ్వు ఇవ్వాల్సిందే మంత్రి పదవి రాజన్నకు ఇవ్వాల్సిందే తలవారు తాతగా నేను కూడా కోరుతున్నా రాజన్న ఏమైనా చేస్తే నేను చెప్తా అంటున్నాగా నేను కావాలుగా ఈడ మంత్రి పదవి ఇచ్చినాక ఆయన ఏం చేయకపోతే రేవంత్ రెడ్డి పట్టు నేను సరే తాత చూడు ఇచ్చినాక ఏం చేయకపోతే నేను రేవంత్ రెడ్డి పట్టు ఫస్ట్ రేవంత్ రెడ్డిని అడిగియమని చెప్పు నేను రేవంత్ రెడ్డి పట్టు ఎందుకను మా రేవంత్ రెడ్డి నా మనవడు నీకు మంత్రి పదవి ఇస్తే అవును ఇటనేనా రాజగోపాల్ రెడ్డి నువ్వు చేసేది అనేమో ఇటంట ఒకవేళ నువ్వు చేయలేదు అనుకో నువ్వు ఇయ్యలేదు అనుకో నేను రాజన్న పట్టే ఉండి నిన్ను అడుగుతా అంతే సరే తాత అవునా కదా సిద్ధమే దీనికి నేను కూడా సిద్ధమే అని చెప్తున్నా సరే ప్రజలారా మరి ఇంట్లో ఏమన్నా నేను తప్పులు ఎక్కడ మీ తాత నేను 90 మాట్లాడతా వచ్చిరాని ముసలి వచ్చిరాని పెట్ట నీ లాంబడే వచ్చిరాని ముసలి నువ్వు పోయి అట్లా అంటలేదు తాత అట్లా అంటలేదు ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడవచ్చు ఓకే ఓకే అందుకనే మరి చూస్తూనే ఉండండి మీ తలవారు తాత నా మనవాడు చిన్న ముచ్చట చెప్తా మరి చూసిరు కదా నిన్న కొండారెడ్డిపల్లికి అయితే పోయినాం వాళ్ళు ఇంకోసారి ఏదైనా వీడియో వస్తే నేను రిమాండ్ చేస్తా అని చెప్పారు రిమాండ్కు 15 రోజులు కాదు ఎన్ని రోజులైనా జైలుకు పోయినకైనా సిద్ధమే ఒక విలేకరుగా ఒక జర్నలిస్ట్గా నేను చేసింది మాత్రం 100% నిజం ఎందుకంటే ప్రతి ఒక్క ఊరు తిరిగినా మండలం తిరిగినా అన్ని తిరిగినా మునుగోడు ప్రాంతం తెలుసు మాకు ఇంతవరకు మా మునుగోడు ప్రాంతం ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉండే ఈ రోజు మాత్రం ఒక మంత్రి పదవి వస్తే అభివృద్ధి కావాలనుకుంటాం కానీ ఒక మంచి వజ్రం లాంటి ఒక నాయకుడు వచ్చిండు ఆయననే మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మీరు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం రానున్న రోజులల్లా చెప్పిన కదా మనుషులమే కాదు ప్రకృతి గిట సహకరిస్తుంది అని చెప్పిన ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను మీరు రిమాండ్ చేసుకున్నా ఏది చేసుకున్నా నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సిద్ధం అంటే ఈ లెక్కను వాటి చూస్తే ఇప్పుడు మరి ఇప్పుడు నిన్ను రిమాండ్ చేస్తానరా చేస్తాను చెప్పి అప్పటి నుంచి చెప్పలేం ప్లాన్ అంటే ఇప్పుడు మరి ఇది చెప్తున్నా నేను
ఈ ముసలోడు ఇది చెప్పినా నేను నన్ను కూడా ఏమైనా చేస్తాడు నీకేం సంబంధం లేదు, ఆ? నువ్వు ఎవరినైనా చేయొచ్చు. మీరు మీ నా తానం చేసేటప్పుడు ఇక తెలుసుగా నన్ను చేసేది ముసలోని చేస్తాడు ఈ రాజ్యంలో కుడతాడా మనిషి అంటారా పుట్టారు అంతే. నా మీద ఏదైనా గెలగిస్తే ఆ, ఊరుకో. ముసలోని అంటాడు మా మనవాళ్ళు ఎంతమంది మనవాళ్ళు తాత 2 రాష్ట్రాల వద్దు ఆయన పోయా మాట్లాడు కూడా దండగా అదే last. నా అందుకనే నా మనవాడు బాధపడ్డా కష్టపడ్డా పోయి వచ్చిండు, బాధతోటే పోయిండు, అభివృద్ధి కోసమే పోయిండు. మరి ఇస్తే ఇయ్యి లేకపోతే లేదని కూడా అంటుండు, ఎంతవరకైనా సిద్ధం అంటుండు. మరి ఇక నేను కూడా చెప్తున్నా ఇయ్యాలని చెప్తున్నా. నా మునుగోడు అభివృద్ధి కోసం చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.